హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. సో, ఈరోజు ఏంటంటే మీరే ఆశ్చర్యపోతారు. ఏంటంటే ఈరోజు వ్లాగ్ ఈరోజే పెట్టేస్తున్నాను అనమాట. సో, హాఫ్ డే వ్లాగ్ నుంచి అనుకోవచ్చు. సో, ఏంటి మార్నింగ్ ఏదో పొడి చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారు కదా! ఇది హెన్నా పౌడర్ అండి. నేను వచ్చేసి పాకీజా బ్రాండ్‌లో తీసుకున్నాను. ఎందుకు పాకీజా అంటే పాకీజా యాక్చువల్‌గా చేతులకి పెట్టుకోవచ్చు. అలాగే హెన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో చేతులకి ఏంటంటే యూక్లిప్టస్ ఆయిల్ ఇవన్నీ కలిపితే చేతికి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే నిమ్మరసం, టీ డికాషన్ ఇవన్నీ కలుపుకుంటే మనకి తలకి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగా వస్తుందండి కలరు. అంటే హెయిర్కి సంబంధించిన కలరు. అది మనం ఎక్కువసేపు ఉంచుకునే దాన్ని బట్టి కలర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నేను వచ్చి టీ డికాషన్ కలుపుతున్నాను అనమాట. సో ఇది ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది నేను సాటర్డే ముందు రోజే అంటే సాటర్డే నైటే చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో సండేకి అంటే నాకు ఈ రోజుకి ఉపయోగపడుతుందని చెప్పేసి నైట్ ప్రాసెస్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, చల్లారిపోయిన టీ డికాషన్ ఎంత అవసరమైతే అంత వేసుకోండి. కన్సిస్టెన్సీ ఎలా రావాలో కూడా నేను చెప్తాను. సో దీంట్లోకి యాక్చువల్గా మెంతి పౌడర్ కూడా కలుపుకోవచ్చు. బట్ నా హెయిర్ ఆల్రెడీ సిల్కీ హెయిరే, సో అందుకోసం నేను మెంతి పౌడర్ కలుపుకోలేదన్నమాట. సో ఇదంతా కలుపుకొని పెట్టేసుకున్నాను నైటే. సో మార్నింగ్ వచ్చేసి ఇది సండే మార్నింగ్ అనమాట. అంటే ఈరోజు మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ నేను ఫుల్గా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా మిక్స్ చేసుకొని ఇప్పుడు హెయిర్కి అయితే పెట్టుకుంటాను అనమాట. అక్కడక్కడ నాకు గ్రే హెయిర్ వస్తుందండి. సో అందుకోసం అనమాట. దీని ఏంటంటే మనం న్యాచురల్గా ఇది అవ్వాలి కాబట్టి ఈ డైస్ ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే కెమికల్గా ఉండి మొత్తం మిగతా వాటిని కూడా త్వరగా ఫేడ్ అయిపోయేలా చేస్తుంది కాబట్టి నేను ఓన్లీ హెన్నా మాత్రమే వాడుతాను. అది కూడా ఎప్పుడో ఒక్కసారి వాడతానండి. ఇప్పుడు ఏంటంటే ఇది తీసుకున్నాను. సో ఇది ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు పెట్టుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా. సో సండే మార్నింగ్ అయితే నాది ఈ విధంగా స్టార్ట్ అయిందనమాట. బ్రషింగ్ ఇవన్నీ అయిపోయినాయి. సో హెన్నా పెట్టేసుకుని మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోయామనుకోండి, అటు టైము సేవ్ అవుతుంది, అలాగే మిగతా పనులు కూడా అవుతాయి. సో ఈరోజు వ్లాగ్ అంతా కూడా క్లీనింగ్ వ్లాగ్ అండి. సో ఏంటంటే సండే కొంచెం టైం దొరికితే మనం ఏంటంటే మిక్సీలని, గ్యాస్ స్టవ్లని ఇవన్నీ క్లీన్ చేసుకుంటాం కదా. సో అదే ఈరోజు వ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో నాలాగా మీరు కూడా ఒకవేళ క్లీనింగ్ చేయాలి అనుకుంటే సండే పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం రిలాక్స్ టైం ఉంటుంది కాబట్టి. అఫ్కోర్స్ అందరూ ఇంట్లోనే ఉంటారు, కొంచెం వీలైతే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అందుకోసం నేనైతే సండే పెట్టుకున్నాను అనమాట. నేనైతే ఈరోజు మిక్సర్ గ్రైండర్, అలాగే హాప్ టాప్ అండ్ ఇక్కడ నేను వాష్ చేసి వెజిల్స్ పెట్టుకునే దగ్గర నా కౌంటర్ టాప్ కూడా కొంచెం చికాగ్గా అనిపిస్తుంది. సో అది కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ మీకు చూపిస్తాను. సో చూసారా చేతులు అయితే ఎంత బాగా పండాయో. సో ఈ కలర్ అయితే వస్తుందన్నమాట డెఫినెట్గా. సో గ్రే హెయిర్ ఏదైతే ఉందో అదైతే ఈ కలర్లోకి వస్తుంది. నేను మినిమం ఒక 1 అవర్ ఉంచుకుందాం అనుకుంటున్నాను. సో చూద్దాం. సో క్లీనింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఏంటంటే నాకు నేను వెజిల్స్ ఎక్కడైతే తోమ పెట్టుకుంటానో అక్కడ ఇలా అయిపోయిందండి. చాలా చికాగ్గా కనిపిస్తుంది నాకే. సో ఇది ఏం చేయాలని ఆలోచిస్తే నాకైతే ఒక థాట్ అనిపించింది. ఎందుకంటే ప్రతిదానికి ఈ మధ్యకాలంలో ప్రతిదానికి క్లీనింగ్ అనేసరికి మనం బేకింగ్ సోడానే వాడతాం కదా. సో బేకింగ్ సోడా ఎందుకు వాడకూడదు అని చెప్పేసి నేను బేకింగ్ సోడా అండ్ అలాగే లెమన్ తీసుకున్నాను అనమాట. సో ఈ కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత అది ఏదైతే మనకి థిక్ పేస్ట్లా వస్తుందో ఆ థిక్ పేస్ట్ మనం అక్కడ ఎక్కడైతే మనకి బూడిద రంగులో కనిపిస్తుందో అక్కడ మనం వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసిన తర్వాత ఆ నిమ్మకాయ ఏదైతే మనం స్క్వీజ్ చేసామో ఆ నిమ్మకాయతో తోమేసి, అలాగే మనం ఐరన్ ఇది వాడతాం కదా, ఏంటంటే స్టీల్ పీచు స్క్రబ్, ఆ స్క్రబ్తో కొంచెం బాగా తోమేస్తే మనకి కలర్ వస్తుంది. సో అందుకోసం నేను ఆల్రెడీ ముందు కూడా ట్రై చేశాను వేరే ఇంట్లో. సో అక్కడ నాకు వర్కౌట్ అయిందనమాట. సో అందుకోసం ఇక్కడ ట్రై చేస్తున్నాను. సో చూడండి, మీరు కూడా చూస్తూ ఉండండి ఏం చేస్తాననేది. సో హాఫ్ అన్ అవర్ అయిపోయి అలా ఉంచిన తర్వాత నిమ్మకాయ స్క్రబ్తో, అలాగే నిమ్మకాయ ఏదైతే మనం స్క్వీజ్ చేసామో తొక్కతోని, అలాగే స్టీల్ పీచు ఏదైతే మనం వాడతామో వెజిల్స్ పెద్ద ఎక్కువ ఉండిపోయినప్పుడు, మరకలు ఎక్కువ ఉండిపోయినప్పుడు వాడతాం కదా స్టీల్ పీచు. సో దాంతో క్లీన్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం తోమేసుకుని పెట్టుకోవడమే.
సో స్క్రబ్ అయితే పూర్తిగా చేసేసానండి. ఇక్కడ ఏదైతే మీకు లైన్ కనిపిస్తుందో ఆ లైన్ మామూలుగా దాంట్లోనే కౌంటర్ టాప్లోనే ఉంది. సో చూసారా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. సో నేనైతే నీట్గా చేసేసాను. నాకైతే శభాష్ నిహారిక అనిపించింది. సో ఎప్పుడో ట్రై చేశాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నా హాప్ టాప్ హాలత్ అయితే చూడండి ఎంత భయంకరంగా ఉందో. అసలు ఇలా ఉంటుందా అనిపించింది. ఏంటి ఈ మధ్య కొంచెం బద్దకిచ్చేసానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, అలాగే ఇంట్లో కూడా కొంచెం లేజీగా ఉంటున్నాను. సో అందుకోసం కొంచెం బద్దకిచ్చాను. సో నాకు ఎందుకో చూసి నా హాప్ టాప్ అయినా ఇది ఇలా ఉంది అంటే అనిపించింది అనమాట. అనుకున్నాను. ఎందుకంటే నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న హాప్ టాప్ అనమాట. ఇది మంచి బ్రాండ్ ప్రెస్టీజ్లో అండ్ వైట్ కమ్ బ్లాక్ కాంబినేషన్లో మీ అందరికీ తెలుసు. సో దీని రివ్యూ కావాలనుకుంటే నేను పైన లింక్లు ఇస్తాను, చెక్ చేయండి. సో మెయింటెనెన్స్ కొంచెం కష్టమే కానీ బట్ నచ్చింది. కొంచెం ఇబ్బంది పెట్టినా మనం భరిస్తూ ఉంటాం కదా. సో అదే విధంగా అనమాట. సో ఇబ్బంది ఏం పెట్టలేదు, అలాగని ఇబ్బంది అయితే ఏం లేదు. బట్ ఏంటంటే మెయింటెనెన్స్ అంటే వైట్ కాబట్టి కొంచెం మనం ఎటువంటి మరకలు పడకుండా ఎప్పుడు దాన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట జాగ్రత్తగా. అంటే రెస్ట్ ఆఫ్ హాప్ టాప్ గ్యాస్ స్టవ్లు అంటే బ్లాక్ కలర్లో అలా ఉంటాయి కాబట్టి దాని మీద రఫ్ అండ్ టఫ్గా చేసుకోవచ్చు, మరకలు అనేవి పెద్దగా కనిపించవు. బట్ ఇది వైట్ అనేసరికి కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో నేనైతే ఇక్కడ ముందైతే మిస్టర్ మజిల్, మనకి కిచెన్ సంబంధించిన మిస్టర్ మజిల్ ఉంటుంది. సో దాన్ని మొత్తం స్క్వీజ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. స్ప్రే చేసి పెడుతున్నాను. ఎందుకంటే కాసేపు మనకి నానితే ఏంటంటే కొంచెం ఈజీగా అనేది వస్తుందన్నమాట. సో నేను ఎప్పుడు గ్యాస్ స్టవ్ హాప్ టాప్ క్లీనింగ్కి నేను మిస్టర్ మజిలే వాడతానండి. మరీ డార్క్ స్టెయిన్స్ అట్లా ఉండిపోతే. సో ఈ బ్రషెస్ కూడా నేను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను. సో నా హాప్ టాప్ సంబంధించిన వీడియోస్ అనేవి ఉన్నాయి. ఆ వీడియోస్ కింద వీటి లింక్స్ అనేవి ఉంటాయి, కావాలంటే చెక్ చేయండి. బ్రష్వి ఇవన్నీ కూడాని. సో అదనమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ స్క్వీజ్ చేసి అదే ఇప్పుడు దాకా స్ప్రే చేశాను కదా. సో అది అట్లీస్ట్ ఒక 15 to 20 minutes అలా వదిలేసిన తర్వాత మనం బ్రష్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఒకవేళ మీకు రాలేదు అంటే కనుక మీరు స్టీల్ స్క్రబ్తో కూడా తోముకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో చూస్తూ ఉండండి. ఈ వెనకాల వైపు సెకండ్ బర్నర్ అయితే టూ మచ్గా ఉందండి స్టెయిన్. సో అందుకోసం మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎలా పోతుంది ఏంటి అనేసి. సో మొత్తం మీద నా హాప్ టాప్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో అయిపోయింది మ్యాక్సిమము. సో కింద కూడా కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకుని కింద పద్మ ముగ్గు వేసుకుంటున్నాను అనమాట. సో హాప్ టాప్ కూడా క్లీన్ అయిపోయింది, శుభ్రంగా మొత్తం క్లీన్ చేసేసాను. సో చూస్తున్నారు కదా, ఇందాక నేను ఏదైతే డార్క్ స్టెయిన్ ఉంది అన్నానో అది ఈ విధంగా వచ్చిందనమాట. మనం మిస్టర్ మజిల్ వాడి అలాగే ఐరన్ స్టీల్ స్క్రబ్తో తోమిన తర్వాత. సో ఆల్మోస్ట్ ఒక 85% క్లీన్ అయిపోయిందండి. ఇంకా 15% అనేది ఎలా క్లీన్ చేయాలో అది ఎవరికే తెలియాలి. బట్ అంత డీప్ క్లీనింగ్ మనం చేయలేము, ఎందుకంటే గబుక్కున ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ వెలగదు. సో అందుకోసం అనమాట. సో యాక్చువల్గా నేను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ బుషెస్ పెట్టాను నేను, ఎందుకంటే ఇది హాప్ టాప్ కాబట్టి కౌంటర్ టాప్కి ఈక్వల్గా ఉండాలి. బట్ ఇది మాది రెంటెడ్ హౌస్ కాబట్టి సో మాకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను ఇలా బుషెస్ పెట్టుకుని మేనేజ్ చేస్తాను అనమాట. సో పైన ఉంటుంది కొంచెం కౌంటర్ టాప్కి కొంచెం ఎత్తుగా ఉంటుంది అనమాట. సో మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు వచ్చేసి మిక్సర్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి మిక్సర్ ఎలా ఉందో చూడండి, ఎంత చికాగ్గా ఉందో. ఇది కూడా రీసెంట్గా తీసుకున్న మిక్సరేనండి, పానాసోనిక్, చాలా బాగా పనిచేస్తుంది. నేను ప్రెస్టీజ్ వాడాను మిక్సర్, బట్ నాకు అస్సలు నచ్చలేదండి. క్వాలిటీ అస్సలు అంటే అస్సలు బాగాలేదు. ఎందుకంటే నేను ఉన్నట్టే చెప్తున్నాను, ప్రెస్టీజ్ నాకు చాలా ఇష్టమైన బ్రాండ్, బట్ అందులో మిక్సర్ అయితే అస్సలు బాగాలేదు, నాకు అస్సలు నచ్చలేదు అనమాట. సో తర్వాత నేను ఇది ఏంటంటారు ఈ పానాసోనిక్కి షిఫ్ట్ అయిపోయాను అనమాట. పానాసోనిక్ నాకు చాలా ఇష్టం. ఏంటంటారు సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది, గబుక్కున పిల్లలు వచ్చి ఆన్ చేస్తే అట్లా ఆన్ అవ్వదు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే కోలిన్ వేసి శుభ్రంగా క్లీన్ చేస్తున్నానండి. వెట్ టిష్యూ తీసుకున్నాను. వెట్ టిష్యూ ఏంటంటే ఒక వెట్ టిష్యూ తీసుకుంటే మనకు మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని ఇంకా పాడేసేయచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, బ్లాక్ తీసుకున్నాను నేను, వైట్ తీసుకోలేదు మిక్సర్ అనేది ఈసారి.
లాస్ట్ టైం నేను సేమ్ ఒక 10 ఇయర్స్ వాడానండి నేను పానాసోనిక్ మిక్సర్ అనేది. నా మ్యారేజ్ కాకముందు ఆల్మోస్ట్ ఒక 10 to 12 ఇయర్స్ వాడాను. నాకు బాగా వచ్చిందనమాట. సో చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సేఫ్టీ పర్పస్గా నాకు బాగా హెల్ప్ అయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి సండే కాబట్టి సండే చికెన్ డేయో మటన్ డేయో ఫిష్ డేయో ఏదో ఉంటుంది కదా. సో ఆ విధంగా సో సండే అనేది స్పెషల్. సో ఈరోజు నేను ఫ్రై చేయబోతున్నాను. ఇది ఏంటి అంటే చికెన్ ఫ్రై, కొంచెం వెరైటీగా. సో నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ ఫుల్గా వాష్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసుకున్న చికెన్లో నేనైతే వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని బాగా చికెన్కి మసాజ్ చేయాలన్నమాట. మసాజ్ చేసి ఒక 1 అవర్ లేదా 45 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఈలోపు ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. సో చికెన్ ఫ్రై అని చెప్పాను కదా, దీంట్లోకి మనం మసాలా అయితే తీసుకోవాలి, డ్రై మసాలా అనమాట. సో అది ఏంటి అనేది చూపిస్తాను, ఇక్కడ చూసేసేయండి. సో ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో మనకు కావాల్సినవన్నీ తీసుకోవడమే. పలావాకు ఒకటి, జీలకర్ర ఒక ఫుల్ టేబుల్ స్పూన్, ధనియాలు ఒక 3 టేబుల్ స్పూన్స్, అలాగే లవంగాలు ఒక 12 నుంచి 13, యాలక్కాయలు ఒక 6, దాల్చిన చెక్క ఒక 3 ఇంచుల ముక్క, అలాగే జాజి పువ్వు ఒకటి ఫుల్గా. సో ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఇవన్నీ తీసుకుని ఏంటంటే అలాగే ఎండుమిరపకాయలు కూడా, ఎండుమిరపకాయలు 15 తీసుకున్నానండి. సో ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో చూస్తూ ఉండండి, డ్రై రోస్ట్ చేస్తూ ఉంటాను. సో డ్రై రోస్ట్ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు ఏంటంటే మిక్సీలోకి వేసుకున్నాను. మిక్సీలోకి వేసుకుని మిక్సీ మొత్తం గ్రైండ్ చేసేసిన తర్వాత మంచి స్మెల్, అసలు ఫ్రై స్టార్ట్ చేయకముందే మంచి స్మెల్ అయితే కిచెన్లోంచి వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంది ఈ స్పైస్ పౌడర్ అనేది, చాలా 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 బాగుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు చూడండి మళ్ళీ ఏం చేస్తానండి. ఇప్పుడు ఏంటంటే సేమ్ అదే బాండి మళ్ళీ పెట్టుకుని దాంట్లోకి మనం చికెన్ కుక్ చేయడానికి సరిపడంత ఆయిల్, అంటే నేనైతే 6 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. సో దాంట్లోకి ఫస్ట్ అయితే చిల్లీస్ వేసుకున్నాను. ఒక 7-8 చిల్లీస్ అండి, మీ స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో కొంచెం చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసాం కదా. సో తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ వచ్చేసి నేను పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాను. సో 1 kg చికెన్ క్వాంటిటీకి చెప్తున్నాను. సో మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే 1 kg చికెన్కి 4 ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ షేడ్లోకి రావాలి. సో దీని సైడ్ పక్కన పెట్టేసి ఇప్పుడు వేరే ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడైతే నేను ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ అండి, వెల్లుల్లి పేస్ట్ ఒక 15 వెల్లుల్లిపాయలు తీసుకుని ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నమాట. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకోవాలి. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ వెల్లుల్లిపాయలు మాత్రమే దంచుకోవాలి ఒక 15, అలాగే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ దంచుకోవాలన్నమాట. సో ఏదైతే మనం అలా చేసామో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఇప్పుడు బ్రౌన్గా అయిన ఆనియన్స్లోకి వేసేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోవాలన్నమాట.
సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనం యాడ్ చేసుకోవాలి కరివేపాకు. సో కరివేపాకు నేను వచ్చేసి ఒక 1/4 కప్ వేసుకున్నాను. సో ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి. దీంట్లో మెయిన్ ఏంటంటారు మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేది కరివేపాకు అనమాట. సో కరివేపాకు ఎంత ఉంటే అంత వేసుకోండి. నా దగ్గర తక్కువ ఉందని తక్కువ వేసాను అనమాట. సో మీరు హాఫ్ బౌల్ కూడా వేసుకోవచ్చు. సో కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోండి. కరివేపాకు అయితే వేగిపోయిన తర్వాత మనం ఏదైతే చికెన్ మనం కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ తెచ్చుకుని ఇప్పుడు ఇందులో కలుపుకోవాలన్నమాట. సో కొంచెం కొంచెంగా వేసి నేను మిక్స్ చేస్తూ కలుపుతున్నాను. సో చూస్తూ ఉండండి. యాక్చువల్గా ఇక్కడ నన్ను మీరు ఎక్స్క్యూజ్ చేయాలి. ఏంటి అంటే ఇక్కడ యాక్చువల్గా ఇంకా క్లిప్పింగ్ ఉంటుంది, అది మిస్ అయిపోయింది. బట్ అది ఏంటి అంటే ఇక్కడ చెప్తాను నేను. చికెన్ ఆల్మోస్ట్ మొత్తం అంతా కుక్ అయిపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది లీవ్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకి చూసామో అప్పుడు వెంటనే మనం ఏదైతే పౌడర్ అనేది మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ అనేది వేసేయాలన్నమాట. చాలా స్పైసీగా ఉంటుంది. ఆ పౌడర్ వేసేసిన తర్వాత కూడా మనకి ఆయిల్ అనేది కనిపించాలన్నమాట. అంటే లాస్ట్ ఇంకా ఆయిల్ కనిపిస్తే మనం ఇంకా దించేసేయచ్చు అని అర్థం అనమాట. సో ఆయిల్ పౌడర్ ఏదైతే మనం వేసేస్తాం కదా, వేసేసిన తర్వాత మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి మధ్యలో కూడా మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడొచ్చు. మీకు సాల్ట్ కనుక సరిపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. సో తర్వాత మనం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. సో దీని రెసిపీ ఫుల్గా కావాలంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను ఫుల్గా చూపిస్తాను మీకు. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.